Hello everyone, this is Shona and welcome back to another video. Channel కొత్తగా వస్తే make sure గా subscribe to my channel and పక్కన bell icon ఉంటుంది. దాన్ని turn on notification all అని పెట్టండి. నేను ఎప్పుడు YouTube లో వీడియో అప్లోడ్ చేసినా అప్పుడు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రమ్ యూట్యూబ్. అండ్ ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్ అయితే చేస్తారు. లైక్ చేస్తే నా వీడియోస్కి బూస్ట్ వస్తుంది అండ్ నా వీడియోస్ వేరే వాళ్ళకి రికమెండ్ అవుతుంది. దట్స్ వాట్ ఐ నీడ్ ఫ్రమ్ యూ గైస్. మీరు నాకు సపోర్ట్ చేస్తారనే నీకు లైక్ చేయమని అంటున్నారు. లైక్ చేస్తే అదే నా సపోర్ట్. మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేదే లైక్ మాత్రమే. లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోదు. లైక్ చేయండి. ఛానల్ ఇంకా చాలా రియాలిటీ కంటెంట్ ఉంది. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియోస్ కూడా ఒక్కసారి అయితే చెక్అవుట్ అయితే చేయండి. అసలు మర్చిపోవద్దు. ఎందుకంటే దోస్ గైస్ రియల్లీ ప్లానింగ్ టు కమ్ యూకే అబ్రాడ్, మెయిన్లీ యూకే కంట్రీకి ఎవరు వస్తున్నారు అంటే నా వీడియోస్ అయితే మీకు హెల్ప్ అవుతాయని నేను రియాలిటీ అండ్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్సెస్ తోనే ఈ వీడియోస్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. ఆ వీడియోస్ లో మొత్తం డీటెయిల్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నది. మీకు ఏ క్వశ్చన్ ఉన్నా, మీకు ఏ డౌట్ కూడా ఉన్నా యూ కెన్ ఫీల్ ఫ్రీ టు మెసేజ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయొచ్చు. స్క్రీన్ మీద ఐడికి అయితే నాకు మెసేజ్ అయితే చేయండి. నేను అక్కడైతే రెస్పాండ్ అవుతా. ఈరోజు టాపిక్ వచ్చేసి ఎడ్యుకేషనల్ లోన్. చాలా మంది అబ్రాడ్కి రావాలంటే ఫైనాన్షియల్గా వాళ్ళు స్టేబుల్ ఉండాలి అండ్ వాళ్ళ దగ్గర పైసలు ఉంటేనే అబ్రాడ్ కంట్రీస్కి రాగలరు. చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేస్తున్నారు అండ్ బయట నేను చాలా మందిని అడిగిన. అబ్రాడ్ ఈజ్ ఎ డ్రీమ్ కంట్రీస్ అంట. వాళ్ళకి ఇక్కడికి వచ్చి ఇక్కడ చదివి ఇక్కడ జాబ్ చేయాలి అని ఇక్కడే సెటిల్ అవ్వాలని వాళ్ళకి డ్రీమ్ అంట. అబ్రాడ్ కంట్రీ ఈజ్ ఎ డ్రీమ్ కంట్రీ అని అంటున్నారు. అండ్ మెయిన్లీ అబ్రాడ్కి వచ్చే వాళ్ళు మిడిల్ క్లాస్ అండ్ పూర్ క్లాస్ వాళ్ళే వస్తారు. అండ్ రిచ్ వాళ్ళు కూడా వస్తారు. మ్యాక్సిమం వాళ్ళకి ఈ ఎడ్యుకేషన్ లోన్ అవసరం లేదు. ఎందుకంటే పైసలు ఉన్న వాళ్ళు డైరెక్ట్ యూనివర్సిటీ ఫీజు కట్టేసుకుంటారు. డైరెక్ట్ ఫ్లైట్ ఎక్కేసి అబ్రాడ్ కంట్రీలో అయితే ఉంటాడు. ఇక్కడ మెయిన్ కన్సర్న్ ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు అండ్ పూర్ క్లాస్ వాళ్ళు అబ్రాడ్ రావాలంటే వాళ్ళకి పైసలు కావాలి, ఫండ్స్ అయితే కావాలి ఫర్ దేర్ అబ్రాడ్ యూనివర్సిటీ ఎక్స్పెన్సెస్ అండ్ వగేరాకి అయితే పైసలు అయితే కావాలి. సో వీళ్ళకి పైసలు కావాలంటే వీళ్ళు దే అప్రోచ్ ఫస్ట్ బ్యాంక్స్. పబ్లిక్ బ్యాంక్స్ ఉంటాయి, ప్రైవేట్ బ్యాంక్స్ ఉంటాయి అండ్ ఎన్బిఎఫ్సి అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్. ఇక్కడ మహీంద్రా అండ్ మహీంద్రా ఉన్నది, హెచ్డిఎఫ్సి క్రెడిట్లా ఉన్నది, బజాజ్ ఉంది, ఆదిత్య బిర్లా, చాలా ఎన్బిఎఫ్సిస్ కూడా ఉంటాయి. అండ్ కమింగ్ టు ద పబ్లిక్ బ్యాంక్స్ ఏమున్నాయి మెయిన్గా అందరికి గుర్తొచ్చేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా. ప్రైవేట్ బ్యాంక్స్ అంటే ఇంకా చాలా ఉన్నాయి. ఎస్ బ్యాంక్, ఐడిఎఫ్సి, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్స్, ఇంకా చాలా బ్యాంక్స్ అయితే ఉన్నాయి. వీళ్ళు ఎడ్యుకేషనల్ లోన్స్ అయితే ప్రొవైడర్స్. మాక్సిమం మనం ఎడ్యుకేషనల్ లోన్ కావాలంటే ఈ బ్యాంక్స్కి అయితే అప్రోచ్ అవుతాము. ఇక్కడ నుంచి అయితే ప్రాసెస్ చేసుకుంటాం. ఇక్కడ వెళ్ళాలంటే మన టైం చూసుకోవాలి అండ్ అక్కడ మేనేజర్స్ ఉండాలి అండ్ అక్కడ స్టాఫ్ మెంబర్స్ అందరూ ఉంటేనే మనకు ఎడ్యుకేషన్ లోన్ వస్తుందా. అక్కడ డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా కూడా ఎడ్యుకేషన్ లోన్ ఎంత వస్తుంది, ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అంటే అక్కడ మేనేజర్ ఉండాలి, అక్కడ స్టాఫ్ వాళ్ళు ఉంటేనే. అప్పుడు లైన్లో నిలబడి గంటలు వెయిట్ చేసి అక్కడ పోయి మాట్లాడే వరకు లంచ్ టైం అంటారు. లంచ్ టైంలో వెళ్ళగొడతారు, మళ్ళీ రేపు రండి అని అంటారు. 1 or 2 days ఒక బ్యాంక్కి వెళ్ళి ఎడ్యుకేషనల్ లోన్ కొటేషన్ చేయించుకోవడానికి ఇంత టైం అయితే పడుతుంది. బట్ ఫర్ ఏ చేంజ్ ఇప్పటి నుంచి అలా మీరు బ్యాంక్కి వెళ్ళాల్సింది కూడా అవసరం లేదు. మీరు ఇంట్లో కూర్చున్న దగ్గరే మీరు ఎడ్యుకేషనల్ లోన్కి అయితే అప్లై చేయొచ్చు. ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ గ్యాన్దాన్ ఈజ్ ఏ ఫైనాన్షియల్ ట్రస్టెడ్ పార్ట్నర్ సిన్స్ 2015 ఇన్ ఇండియా. వీళ్ళు 2015లో వీళ్ళు ఇండియాలో అయితే వీళ్ళు మార్కెట్ ప్లేస్ అయితే ఆక్రమించుకున్నారు. అండ్ వీళ్ళు 2015 నుంచి స్టూడెంట్స్కి అయితే హెల్ప్ చేస్తున్నారు రిగార్డింగ్ ఎడ్యుకేషనల్ లోన్స్. ఇప్పటి వరకు వీళ్ళు 25,000 స్టూడెంట్స్కి అయితే హెల్ప్ చేశారు విత్ ద అమౌంట్ ఆఫ్ 8,000 crore రూపీస్ అయితే ఆ స్టూడెంట్స్కి అయితే ఇచ్చారు ఇప్పటి వరకు. వీళ్ళ మెయిన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేది న్యూ ఢిల్లీలో ఉంటుంది. వీళ్ళు ప్రైవేట్ బ్యాంక్స్ తోని, పబ్లిక్ బ్యాంక్స్ తోని అండ్ ఎన్బిఎఫ్సితో అందరితోని టైఅప్ అయితే ఉన్నారు సిన్స్ 2015. అప్పటి నుంచి వీళ్ళు స్టూడెంట్స్కి అయితే హెల్ప్ చేస్తున్నారు రిగార్డింగ్ ఎడ్యుకేషనల్ లోన్. అండ్ దే చార్జ్ 0 rupees. ఇంట్లో కూర్చున్న దగ్గరే ఈ లోన్కి అయితే అప్లై చేయొచ్చు. ఎలా అంటే లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. మీరు కింద లింక్ ఉంది కదా, ఆ లింక్ ఓపెన్ చేసేసి జస్ట్ ఫిల్ ద బేసిక్ డీటెయిల్స్. మీరు బేసిక్ డీటెయిల్స్ ఇవ్వగానే సబ్మిట్ కొట్టండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాళ్ళకి మీ ఫామ్ వెళ్ళిన తర్వాత మీకైతే ఒక కాల్ అయితే వస్తుంది ఫ్రమ్ గ్యాన్దాన్ కౌన్సిలర్. వాళ్ళు కాల్లో అయితే మొత్తం మీ బయోడాటా మొత్తం తీసుకుంటారు. మీరు ఎడ్యుకేషన్ లోన్ ఎందుకు తీసుకుంటున్నారు, ఏ యూనివర్సిటీకి వెళ్తున్నారు అండ్ ఏ ఇంటెక్కి వెళ్తున్నారు, ఎంత % ఇంట్రెస్ట్ కావాలి అండ్ మీకు లోన్ వస్తుందా రాదా, మీకు ఆన్లైన్లోనే ఫోన్ ద్వారా అయితే మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. ఇట్లా ఢిల్లీలో మెయిన్ బ్రాంచ్ ఉన్నది అండ్ హోల్ ఇండియాలో అయితే చిన్న బ్రాంచెస్ అయితే ఉన్నాయి వీళ్ళకు. మీ సిటీలో ఉన్నా లేకున్నా కూడా మీరు ఎడ్యుకేషనల్ లోన్ మీరు ఇంట్లో కూర్చున్న దగ్గర ఎడ్యుకేషన్ లోన్కి అయితే అప్లై చేయొచ్చు. అండ్ వాళ్ళు వివరంగా మొత్తం ఫోన్లోనే ఆన్లైన్లో మొత్తం మీకు కన్సల్ట్ అయితే అవుతారు. వీళ్ళు కౌన్సిలింగ్ కూడా ఇస్తారు ఫ్రీగా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెక్స్ట్ ఇయర్ అబ్రాడ్కి వెళ్తున్నారు బట్ యూ వాంట్ టు నో ద ఎడ్యుకేషనల్ లోన్ ఎలా అవుతుంది, ఎట్లా మొత్తం ప్రాసెస్ ఏముంటుంది అండ్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, కొలాటరల్ లోన్ వస్తుందా, నాన్ కొలాటరల్ లోన్ వస్తుందా, అంటే సెక్యూర్డ్ లోనా అన్సెక్యూర్డ్ లోనా, మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మీరు లేటర్ ఆన్ వీళ్ళ దగ్గర అన్న ప్రాసెస్ చేయించుకోవచ్చు ఆర్ వేరే దగ్గర అన్న ప్రాసెస్ చేయించుకోవచ్చు. బట్ వీళ్ళు ఫ్రీగా అయితే కౌన్సిలింగ్ కూడా ఇస్తారు. బట్ మీకు అన్ని సేవలు ఇచ్చినా కూడా వీళ్ళు
0 రూపీస్ తీసుకుంటారు. 0 ప్రాసెస్ ఫీ. వీళ్ళు మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ ఎడ్యుకేషనల్ లోన్స్. ఇప్పటి వరకు అయితే చాలా మందికి అయితే హెల్ప్ చేస్తారు రిగార్డింగ్ ఎడ్యుకేషనల్ లోన్. అబ్రాడ్ కి వెళ్ళి అక్కడ సెట్ అయిన వాళ్ళు ఉన్నారు, అక్కడ ఇబ్బంది పడేటోళ్ళు ఉన్నారు, అది సెకండరీ థింగ్. బట్ ఎడ్యుకేషనల్ లోన్ అయితే మన వాళ్ళు అయితే 100% అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇట్ ఈస్ జెన్యూన్. అండ్ 2015 నుంచి వీళ్ళు మార్కెట్లో అయితే ఉన్నారు, ఇండియన్ మార్కెట్ లో. ఇది ట్రస్టెడ్ ప్లాట్ఫామ్. గ్యాన్దాన్ ఈస్ ఏ ట్రస్టెడ్ ప్లాట్ఫామ్. అండ్ ఇక్కడ మీకు మొత్తం సర్వీసెస్ అయితే వీళ్ళు A to Z అయితే ప్రొవైడ్ చేస్తారు. బేసికల్లీ వీళ్ళు ఎడ్యుకేషనల్ లోన్ ప్రొవైడర్స్. వీళ్ళ త్రూ ప్రాసెస్ చేపించుకుంటే మాకేం ఫైదారా అంటే 0 ప్రాసెసింగ్ ఫీ, క్విక్ అండ్ ఈజీ. మీరు ఇంట్లో కూర్చొని అన్ని లోన్ ఎడ్యుకేషన్ ప్రాసెస్ మొత్తం చూసుకుంటారు. అండ్ హాజల్ ఫ్రీ. మీకు ఏ టెన్షన్ ఉండదు. మొత్తం టెన్షన్ వీళ్ళే తీసుకొని వీళ్ళే బాధ్యతగా మీకు ఎడ్యుకేషనల్ లోన్ వచ్చేటట్టు చూస్తారు. అండ్ బెస్ట్ బ్యాంక్ సెలెక్ట్ చేస్తారు. అండ్ బెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ కూడా చూస్తారు. మీరు మార్కెట్లో పోయి ఒక బ్యాంక్తో మాట్లాడుకొని ఆ బ్యాంక్లో మీరు లోన్ వచ్చేది కొలాటరల్ ఆ నాన్ కొలాటరల్, ఆ సెక్యూర్డ్ లోన్ అన్సెక్యూర్డ్ లోన్. ఇన్ బేసిక్ టర్మ్స్ లో చెప్తున్నా, కొలాటరల్ అంటే సెక్యూర్డ్ లోన్, నాన్ కొలాటరల్ అంటే అన్సెక్యూర్డ్ లోన్. మీకు అక్కడ ఏదైనా కొటేషన్ ఉన్నా, ఏదైనా డ్రాఫ్ట్ కాపీ ఉన్నా, మీరు ఎడ్యుకేషనల్ లోన్ అక్కడ అప్లై చేసినా మీకు ఇంత అమౌంట్ శాంక్షన్ అయితే ఆయన ఇంత ఇంట్రెస్ట్ రేట్ కి ఇస్తున్నామని అక్కడ నుండి మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి గ్యాన్దాన్ కి వాళ్ళు ఇచ్చినా కూడా దానికంటే బెటర్ ఎడ్యుకేషనల్ లోన్ ఇస్తారు. అండ్ దానికంటే బెటర్ ఇంట్రెస్ట్ రేట్ ప్రొవైడ్ చేయడానికి అయితే గ్యాన్దాన్ టీమ్ అయితే మీకు హెల్ప్ చేస్తుంది. దిస్ ఈస్ 100% ట్రస్టెడ్ ప్లాట్ఫామ్. అండ్ వీళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి, అక్కడ ఫీడ్బ్యాక్ సెక్షన్ లో మొత్తం మీకు ఫీడ్బ్యాక్స్, ఎంత మంది స్టూడెంట్స్ అక్కడ లోన్ తీసుకున్నారా అని, ఎంత అమౌంట్ తీసుకున్నారు, ఏ కంట్రీలో ఉన్నారు, మొత్తం ఫీడ్బ్యాక్ అయితే అక్కడ ఉన్నది. దే ఆర్ ట్రయింగ్ ద బెస్ట్ ఫర్ ఎడ్యుకేషనల్ లోన్స్. వాళ్ళు మీరు ఇంట్లో కూర్చొని ఎడ్యుకేషనల్ లోన్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎవ్రీ టైమ్ యూ కాల్డ్ గ్యాన్దాన్ టీమ్ విల్ బి అప్రోచ్ అండ్ దే సీమ్లెస్లీ ఆన్సర్ ఫర్ యువర్ క్వశ్చన్స్. మీరు ఎడ్యుకేషనల్ లోన్ మీకు వచ్చినా అండ్ ఫర్దర్గా మీరు అబ్రాడ్ కంట్రీకి వెళ్ళిన తర్వాత ఎడ్యుకేషనల్ లోన్ స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళని అప్రోచ్ అయ్యి వాట్స్ ద బెస్ట్ సొల్యూషన్ టు రీపే మై లోన్. వీళ్ళు అప్పుడు కూడా హెల్ప్ చేయడానికి అయితే చూస్తారు. లోన్ ఇప్పిస్తారు వీళ్ళ బాధ్యత, అండ్ లోన్ రీపేమెంట్ కూడా వీళ్ళ బాధ్యతనే. వీళ్ళు మీకు అన్ని సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దిస్ ఇస్ ద ట్రస్టెడ్ ప్లాట్ఫామ్. యూ కెన్ ట్రస్ట్ గ్యాన్దాన్ ఫర్ యువర్ ఎడ్యుకేషనల్ లోన్. వీళ్ళ బేసిక్ సింపుల్ స్టెప్స్ చెప్తా అండి. మీరు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉన్నది, అది ఓపెన్ చేయండి, బేసిక్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయండి, అది సబ్మిట్ చేసేయండి. దాని తర్వాత యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాళ్ళకి మీ రిపోర్ట్ వెళ్ళిన తర్వాత వాళ్ళు మీకు అప్రోచ్ అవుతారు ఆన్ కాల్. వాళ్ళు మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్గా ప్రొవైడ్ చేస్తారు. మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, వాళ్ళు మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేసుకుంటారు. ఆన్ కాల్ దే విల్ క్రియేట్ యువర్ ప్రొఫైల్. అక్కడ మీరు మొత్తం ప్రొఫైల్ అయితే వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. ఈ యూనివర్సిటీకి పోతుంది, ఏ కోర్స్కి పోతుంది, ఇన్ని పైసలు కావాలి, ఎక్స్పెన్సెస్కి ఇన్ని పైసలు కావాలి, వీసాకి ఇన్ని పైసలు కావాలి, అన్ని మొత్తం ఒక ప్రొఫైల్ అయితే చేసుకుంటారు. ఆ ప్రొఫైల్ ఏం చేస్తారంటే వీళ్ళు not only 1 or 2 banks or 3 banks, they are tie up with many of the banks. You can see on the screen. ఇన్ని బ్యాంక్స్ తోని టై అప్ అయితే ఉన్నారు కదా మీ ప్రొఫైల్. ఇన్ని బ్యాంక్స్కి అయితే పంపిస్తారు డైరెక్ట్లీ. ఒక్కటేసారి మీ ప్రొఫైల్ తీసి ఇన్ని బ్యాంక్స్కి అయితే పుష్ చేస్తారు. దాని తర్వాత ఎడ్యుకేషన్ లోన్ మీకు వస్తుందా రాదా అని అక్కడి నుంచి వాళ్ళు వెయిట్ చేస్తారు. ఇన్ని బ్యాంక్స్ పుష్ చేసిన ప్రొఫైల్ దే వెయిట్ ఫర్ ద బ్యాంక్స్ రెస్పాన్స్. బ్యాంక్స్ వాళ్ళ నుంచి ఏ రెస్పాండ్ వస్తుంది, మీ ఏ బ్యాంక్ నుంచి ఎంత లోన్ వస్తుంది, ఎంత ఇంట్రెస్ట్ కి వస్తుంది అని వీళ్ళైతే వెయిట్ చేస్తారు. ఒక్కసారి బ్యాంక్స్ నుంచి రెస్పాన్స్ వచ్చిన తర్వాత వీళ్ళు మళ్ళీ మీకు కాల్ అయితే చేస్తారు. అండ్ దే ఆస్క్ ఫర్ డాక్యుమెంట్స్ చూసుకుంటారు. అంటే లైక్ సెక్యూర్డ్ లోన్ కి మనకు అసెట్ అయితే కావాలి, అంటే ప్లాట్ అయినా కావాలి, బిల్డింగ్ అయినా కావాలి, ఆర్ అన్సెక్యూర్డ్ లోన్ కి ఆర్ నాన్ కొలాటరల్ లోన్ కి కో-అప్లాంట్ అయితే కావాలి. మీకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఫండ్స్ వాళ్ళని కూడా చూసుకుంటారు, వాళ్ళని వెరిఫై కూడా చేస్తారు. మీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ is done by external parties through online. అండ్ ఈ సిటీలో గ్యాన్దాన్ వాళ్ళ టీం వాళ్ళు ఉంటే మీ ఇంటికి వచ్చి డాక్యుమెంట్స్ కూడా వెరిఫై చేసుకుంటారు. ఇది ప్రాసెస్ మొత్తం మీరు ఇంట్లోనే ఉంటారు. బట్ ఎడ్యుకేషనల్ లోన్ మొత్తం ప్రాసెస్ అయితే అవుతూనే ఉంటుంది. ఫ్రమ్ 0 to లాస్ట్ వరకు అయితే వీళ్ళు ఒక కౌన్సిలర్ని అయితే అలౌట్ చేస్తారు. ఈ కౌన్సిలర్ మీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు లోన్ శాంక్షన్ అయ్యే వరకు ఈయననే హెల్ప్ చేస్తా అంటాడు గ్యాన్దాన్ కౌన్సిలర్. మీకు ఏ క్వశ్చన్ ఉన్నా, మీకు ఏ క్వరీ ఉన్నా కూడా యూ కెన్ రీచ్ దేర్ సపోర్ట్ టీమ్. మీకు సీమ్లెస్ గా వీళ్ళు ఆన్సర్ అయితే చేస్తారు. గ్యాన్దాన్ని మీరు నమ్మచ్చు, మీరు వాళ్ళ రివ్యూస్ కూడా చూడొచ్చు. ట్రస్టెడ్ అండ్ హ్యాజల్ ఫ్రీ విత్ 0 రూపీస్ ఛార్జ్. అండ్ వీళ్ళకి ఎక్కడి నుంచి పైసలు వస్తారా అంటే వీళ్ళు 10 to 15 బ్యాంక్స్ తోని టైఅప్ అయితే ఉన్నారు. సో వాళ్ళు ఎన్నో డీలింగ్స్ ఉంటాయి, ఎన్నో పైసలు ముచ్చట్లు ఉంటాయి, వాళ్ళు అక్కడి నుంచి అయితే చూసుకుంటారు. బట్ దే ఆర్ ప్రొవైడింగ్ ఎడ్యుకేషనల్ లోన్ ఫర్ స్టూడెంట్స్ ఎట్ హోమ్. మీరు ఇంట్లో కూర్చున్న మీ దగ్గర ల్యాప్టాప్ ఉన్న, ఫోన్ ఉన్నా సరిపోతుంది. వీళ్ళకి బేసిక్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత వీళ్ళు అయితే రీచ్ అవుతారు. మిగతా ప్రాసెస్ మొత్తం వాళ్ళు అయితే చూసుకుంటారు. టెన్షన్ ఫ్రీ. మీరు నెంబర్ ఆఫ్ బ్యాంక్స్కి అయితే తిరుగుతారు, మీ టైం వేస్ట్ కాదు, ఏం అవ్వదు. ఇక్కడ జస్ట్ మీరు కూర్చున్న దగ్గరనే ఎడ్యుకేషనల్ లోన్ వాళ్ళే మీకు ఫోన్ చేసి ఎడ్యుకేషనల్ లోన్ ఎంత మొత్తం ప్రాసెస్ అయితే వాళ్ళే చూసుకుంటారు. మీరు 100% టెన్షన్ ఫ్రీ ఉండొచ్చు. వీళ్ళకి మొత్తం వదిలేయచ్చు. ఎడ్యుకేషనల్ లోన్ వీళ్ళు 100% అయితే గ్యారంటీ అయితే చేస్తారు. మీ సిబిల్ స్కోర్ చెక్ చేస్తారు, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అన్ని వెరిఫై అయిపోయిన తర్వాతనే మీకు లోన్ అయితే శాంక్షన్ చేస్తారు. మీకు పైసలు అయితే ఆల్మోస్ట్ పడినట్టే. ఆ పైసలు యూనివర్సిటీకి కట్టాలా,
మీ అకౌంట్కి వేయాలా, వీళ్ళే చూసుకుంటారు. మీకున్న గ్యాన్దాన్ టీమ్కి ఇదంతా కనెక్షన్. బ్యాంక్స్ కూడా ఏం ఇన్వాల్వ్ అవ్వరు. ఇక్కడ బ్రోకర్ ఎవరంటే గ్యాన్దానే మొత్తం మీ ఎడ్యుకేషనల్ లోన్ మొత్తం సెటిల్ అయితే వీళ్ళే చేస్తారు. బట్ మీరు ఎడ్యుకేషనల్ లోన్ తీసుకుంటున్నారు అండ్ ఇక్కడ సిచ్యువేషన్స్ కూడా మీరు తెలుసుకోవాలి. అండ్ సిచ్యువేషన్ చూసుకొని నేను ఇక్కడికి వస్తా, నేను చదువుకుంటా, ఏదో ఒకటి చేసుకుంటా అని అప్పుడే ఎడ్యుకేషనల్ లోన్ అయితే తీసుకోండి. ఈ మీ మంచికే చెప్తున్నా. ఎడ్యుకేషనల్ లోన్ తీసుకున్న తర్వాత ఇక్కడ సిచ్యువేషన్స్ బాగాలేవు, సిచ్యువేషన్ వర్స్ ఉన్నది, నేను పైసలు సంపాదిస్తలేనని అన్నప్పుడైతే వర్స్. బట్ నేనైతే చెప్తున్నా 100% జెన్యూన్ ఉంటుంది. మీరు కూర్చున్న దగ్గరే అంత ప్రాసెస్ హ్యాజల్ ఫ్రీగా అయిపోతుంది. ట్రస్ట్ మీ గాయ్స్, నేను ప్రమోట్ చేస్తున్నాను కాదు, బట్ నేను దీనికి చాలా రీసెర్చ్ అయితే చేసిన. చూడండి, చాలా రీసెర్చ్ అయితే చేసి ఇది ప్రమోట్ చేస్తే మన స్టూడెంట్స్ కూడా హెల్ప్ అవుతుంది. ఎడ్యుకేషనల్ లోన్ వాళ్ళ కూర్చున్న దగ్గరనే మొత్తం ఇన్ఫర్మేషన్ అండ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకుంటారు కాబట్టి నేను చెప్తున్నా. ఇలా మెయిన్ మోటివ్ అండ్ మెయిన్ కన్సర్న్ ఏంటంటే గ్యాన్దాన్ వాళ్ళు బెస్ట్ బ్యాంక్ నుంచి లోన్ ఇప్పిస్తారు అండ్ బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మీరు మార్కెట్లో ఎన్ని బ్యాంక్స్ ఉన్నా కూడా ఆ ఇంట్రెస్ట్ రేట్ అండ్ గ్యాన్దాన్ వాళ్ళు ఇచ్చిన ఇంట్రెస్ట్ రేట్కి ఒక్కొక్కసారి అయితే టాలీ అయితే చేసుకోండి. బట్ మీకు గ్యాన్దాన్ వాళ్ళు ఇచ్చేది 100% బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే వీళ్ళే ఇస్తారు. ఒకసారి అయితే మీరు తెలుసుకోండి. అండ్ ఎడ్యుకేషనల్ లోన్ ప్రాసెస్ అయితే వీళ్ళైతే మొత్తం చూసుకుంటారు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీరు ఎడ్యుకేషనల్ లోన్ హ్యాజల్ ఫ్రీగా కావాలంటే ట్రై అవుట్ గ్యాన్దాన్ ప్లాట్ఫామ్. అండ్ దట్స్ ఇట్. ఐ విల్ సీ యూ నెక్స్ట్ వీడియో. ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఐ విల్ సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.